అక్క అక్క అక్క, ఏట్రా గనిగా? దీపారాధన చేశాక బావి నీళ్ళు తీసుకోవడానికి పోవాల్సింది. పంతులు గారు అడిగినారు, అమ్మగారు తెమ్మన్నారు. ఈ పని అయినాక దీపాలు ఎడతానులే. అక్క, ఎప్పుడు పని పనే అంటావు. నీకు కూడా మంచి జరగాలంటే దీపం పెట్టి స్వామిని మొక్కాలి కదా. నా మాట విను. సర్లే రా. బావి నీళ్లు తీసుకురమ్మంటే ఇక్కడ దీపావళి జరుపుకుంటున్నావే? దీపారాధన చేశాక పోదామని ఆగాను సన్నమ్మగారు. ఇంకో అరగంటకి రావే. అక్కడ అఖిలక్క వాళ్ళందరూ బావి నీళ్లు తీసుకొచ్చాక ఈశ్వరాభిషేకం జరిపించాలనుకుంటే నువ్వేమో ఇక్కడ ఒత్తి పెట్టి నూనె పోసి అగ్గిపుల్ల వెలిగించి అందంగా పోజులిస్తున్నావా? గుద్దానంటే ప్రసాదం తినకముందే కక్కుతావు. దీపం వెలిగించి పోతాదిలే సిన్నమ్మగారు. రే బండవెదవా, నువ్వు దీని బతుకు బాగుపడాలని పిచ్చి పూజలు చేయించకు. వెళ్ళి కర్పూరం ప్యాకెట్ తీసుకురా. డబ్బులు ఇవ్వండమ్మా, తెస్తాను. అడుక్కునే బుద్ధులు ఎక్కడికి పోతాయి? చెయ్యి నా ముందు చాచకు. వెళ్ళి చిన్నయ్యగా నడుగు, ఇస్తారు పో. అక్క, అగ్గిపుల్ల అట్ట వెలిగించి వెళ్ళిపో, సరేనా? నీ తమ్ముడు ఎంత సింపుల్ గా చెప్పాడే. పైకి కనపడరు గాని అక్క తమ్ముడు ఇద్దరు దేశముద్దుర్లే. ఇంకా చూస్తావేంటి? బిందె తీసుకుని తగలడు. పార్వతి, ఇక్కడున్నావు ఏంటి? పోతున్నా పెద్దబాబు గారు. ఈ దీపం వెలిగించి పోదామంటే సిన్నమ్మ గారు బావి నీళ్ళు బేగా తీసుకురమ్మన్నారు. పర్లేదు కానీ ముందు నువ్వు దీపాన్ని వెలిగించు. త్వరగా వెలిగించు పార్వతి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.